హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్సర్సైజ్ 6 గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్సర్సైజ్ 6 ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, ఏ కమిటీ ఆఫ్ 7 హ్యాస్ టు బి ఫార్మ్డ్ ఫ్రమ్ 9 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బీ డన్ వెన్ ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్, ఫస్ట్ కేసు ఏమిచ్చాడు ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్, సెకండ్ కేసు నానా అట్లీస్ట్ 3 గర్ల్స్, థర్డ్ కేసు అట్మోస్ట్ 3 గర్ల్స్. మనం ఎన్ని మెంబర్స్ కమిటీ తయారు చేయాలి? 7 మెంబర్స్ కమిటీ చేయాలి. మనకు టోటల్ పర్సన్స్ ఎంతమంది ఇచ్చారు? 9 బాయ్స్ ఇచ్చారు, 4 గర్ల్స్ ఇచ్చారు. 9 + 4 ఎంతనైనా 13. ఈ 13లో నుంచి 7 తీసుకోవాలి. అంటే ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని చేయాలి. గివెన్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ కండిషన్ చూడండి, ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 3 గర్ల్స్, ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్. చూడండి నాన్న, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 4. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 9. గర్ల్స్ ఎంతమంది? టోటల్ 4. బాయ్స్ ఎంతమంది? 9. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్, ఎగ్జాక్ట్ మీన్స్ ఎంత ఉంటే అంత. 3 గర్ల్స్ అంటే 3నే తీసుకోవాలి. 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ తీసుకోవాలి. టోటల్ 7 మెంబర్స్ కదా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటే బాయ్స్లో నుంచి ఎంతమందిని తీసుకోవాలి? 4 తీసుకోవాలి. అంతేనా? 4 + 3 ఎంత? 7 అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, గర్ల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 4C3 ఇంటూ బాయ్స్లో టోటల్ బాయ్స్ 9 కదా, 9లో నుంచి 4 వేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 9 మెంబర్స్లో నుంచి 4 బాయ్స్ని 9C4. ఇవేమవుతుంది? నెంబర్ ఆఫ్ వేస్. అంతేనా? ఇప్పుడు ఏమైంది? ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ ఏంటి నాన్న? టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 4C3 ఇంటూ 9C4. 4C3ని ఎన్సీఆర్ ఈక్వల్ టు NCN-R రాయచ్చా? ఇప్పుడు 4C3ని 4C4-3 అంటే ఏమైంది నాన్న? 4C3ని 4C4-3 చేస్తే ఏమైంది? 4C1 రాసుకోవచ్చు కదా ఇలా. ఇప్పుడు 4C3 ఏం రాయొచ్చు? 4C1. 9C4 ఏం రాయొచ్చు? 9C4. NC1 అంటే ఎంత? N. 4 ఇంటూ 9C4 అంటే 9ని 4 టైమ్స్ తగ్గిస్తే ఏమైంది? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతేనా? 4 2s are 8, 3 1s are 3 3s are ఏమైంది నాన్న? 7 3s are 21, 6 4s are 24. 21 ఇంటూ 24 ఏమైంది? 4 1s are 4, 4 2s are 8, 8 + 2 10, 2 2s are 4, 4 + 1 ఎంత? 5. 504. ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ని తీసుకునే వేస్ ఎంత? 504. సెకండ్ కేసు ఏంటన్నా? అట్లీస్ట్ 3 గర్ల్స్ అని ఇచ్చారు. అంటే అట్లీస్ట్ 3 గర్ల్స్ అంటే ఏం చేసుకోవాలి? అట్లీస్ట్ మీన్స్ 3 లేదా 3 కన్నా ఎక్కువ. మనకున్న టోటల్ గర్ల్సే 4. ఎన్ని కేసెస్లో తీసుకోవచ్చు అట్లీస్ట్ 3 గర్ల్స్ని? 3 4. ఇప్పుడు ఇక్కడ గర్ల్స్లో నుంచి 3 మెంబర్స్ని తీసుకుంటే బాయ్స్లో నుంచి ఎంతమందిని తీసుకోవాలన్నా? 7 మెంబర్స్ని కదా మనం చేయాలి. ఇది 3 తీసుకుంటే బాయ్స్ ఎంతమంది అవుతారు? 4. గర్ల్స్ 4 అయితే బాయ్స్ ఎంతమంది అవుతారు? 3. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 9 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 9C4. నెక్స్ట్ 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 4C3. చూడండి, నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? 9 బాయ్స్లో నుంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 9C3. నెక్స్ట్ 4 గర్ల్స్లో నుంచి 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 4C4. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి? ఏమవుతాయినా? 9C4 ఇంటూ 4C3 ప్లస్ ఈ కేసు ఏమైంది? 9C3 ఇంటూ 4C4. 9C4ని అలాగే రాసుకోండి.
9C4 4C3 ఏం చెప్పాను, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్, అంటే 4C3ని 4C1గా రాసుకోవచ్చు కదా. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం నాన్న అలా చేస్తాము. 9C3ని 9C3గానే రాసుకోండి. 4C4 అంటే ఏంటి, 1 కదా. ఎన్సీఎన్ ఈక్వల్ టు 1, ఎన్సీ0 ఈక్వల్ టు 1, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ చేసిన 4C0 వస్తుంది. ఈ వాల్యూ ఎంత, 1. ఇప్పుడు చెప్పండి 9C4 నేను రాయొచ్చు 9 × 8 × 7 × 6/4 × 3 × 2 × 1. ఎన్సీఆర్ ఫామ్లో కూడా రాయొచ్చు, ఇది షార్ట్ కట్ అనమాట. 9C4 అంటే 9ని 4 టైమ్స్ డిక్రీజ్ చేసి 1 2 3 4 బై ఆర్ ఎంత ఉందో అది ఫ్యాక్టోరియల్ వేయాలి. నెక్స్ట్ 4C1 అంటే ఎన్సీ1 ఎంత నాన్న, ఎన్సీ1 ఎన్ కదా. 4C1 వాల్యూ ఎంత 4. 9C3 అంటే 9 × 8 × 7/3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 × 1. 2 1s are 2 4s are 3 1s are 3 3s are. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, 4 4 క్యాన్సిల్ అవుతుంది, 3 2s are 6 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి 9 8s are 72, 72 × 7 ఏమైద్రా 7 2s are 14, 7 7s are 49, 49 ప్లస్ 1 ఎంత 50. ఈ వాల్యూ ఎంత 504 ప్లస్ 7 3s are 21, 21 × 4 ఎంత 84, 84. ఈ రెండింటిని యాడ్ చేయండి అన్న, 504 84 ఎంత 885. టోటల్ ఎంత 588. అట్లీస్ట్ 3 గర్ల్స్ తీసుకునే వేస్ ఏంటి 588. థర్డ్ కేసు ఏంటన్నా, అట్మోస్ట్ 3 గర్ల్స్. అట్మోస్ట్ మీన్స్ 3 లేదా 3 కన్నా తక్కువ. ఇప్పుడు చూడండి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది 9, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది 4. ఇప్పుడు అట్మోస్ట్ 3 గర్ల్స్ అంటే 3 లేదా 3 కన్నా తక్కువ అంటే ఎన్ని వేస్లు తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చా, 2 తీసుకోవచ్చా, నెక్స్ట్ 1 తీసుకోవచ్చా, ఇంకొక కేసు ఏంటి 0. ఇప్పుడు చెప్పండి ఇక్కడ 3 అయితే ఇక్కడ ఎంతమందిని తీసుకోవాలి, టోటల్ 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4, ఇక్కడ 2 అయితే ఇక్కడ 5, ఇక్కడ 1 అయితే ఇక్కడ 6, ఇక్కడ 0 అయితే ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి 7. ఇప్పుడు చెప్పండి 9 నెంబర్స్లో 9 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్, ఇది నెంబర్ ఆఫ్ వేస్. ఎన్ని వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న, 9 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని 9C4. నెక్స్ట్ ఇంటూ 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ 4C3. చూడు 7 వచ్చింది 4 3. నెక్స్ట్ 9C5 ఇంటూ 4C2, 9C6 ఇంటూ 4C1, 9C7 ఇంటూ 4C0. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయినా ఇవన్నీ యాడ్ చేయండి. 9C4 ఇంటూ 4C3 ప్లస్ 9C5 ఇంటూ 4C2 ప్లస్ 9C6 ఇంటూ 4C1 ప్లస్ 9C7 ఇంటూ 4C0. ఇప్పుడు మీకు వాల్యూస్ గుర్తున్నాయి కదా, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్. ఆ ఫార్ములా ప్రకారం చేద్దాం. ఏమైందో చూడండి, 9C4ని అలాగే పెట్టుకున్నానా, 9C4 4C3ని 4C1గా రాయొచ్చా, 4C1. 9C5 ఏం రాయొచ్చు తగ్గించి, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్. 9 నుంచి 5 పోతే 4, 9C4. 4C2ని అలాగే రాసుకోండి. ప్లస్ 9C6ని ఏం రాయొచ్చునా, 9C3 ఇంటూ 4C1 ప్లస్ 9C7 ఏం రాయొచ్చు 9C2 ఇంటూ 4C0 వాల్యూ 1 కదా, NC0 వాల్యూ 1. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. క్యాలిక్యులేషన్ 9C4 అంటే ఏం రాయాలి, 9 × 8 × 7 × 6 బై 4 ఫ్యాక్టోరియల్, 4 × 3 × 2 × 1. 4C1 అంటే ఎంతనా 4 కదా, ప్లస్ 9C4 అంటే 9 × 8 × 7 × 6 బై 4 × 3 × 2 × 1. 4C2 ఏం రాయొచ్చు 4 × 3 బై 2 × 1 ప్లస్ 9C3 అంటే 9 × 8 × 7 బై 3 × 2 × 1 ఇంటూ 4C1 అంటే NC1 అంటే 4 కదా,
ప్లస్ రాస్తున్నా 9C2 అంటే 9 ఇంటూ 8 బై 2 ఇంటూ 1. 4C0 వాల్యూ ఎంత 1. NC0 వాల్యూ 1. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమైంది నాన్న 4 2s are 8, 3 1s are 3, 3s are 7 6s are 42, 42 ఇంటూ 3 ఎంత 3 2s are 6, 3 4s are 12. వాల్యూ ఎంత నాన్న ఇది 126 ఇంటూ 4. 126 ఇంటూ 4 ఏమైంది 6 4s are 24, 4 2s are 8, 8 plus 2 10, 4 1s are 4, 4 plus 1 ఎంత 5, 504 ప్లస్ ఇది చూడండి 4 2s are 8, 3 1s are 3, 2s are 7 2s are 14, 14 9s are ఎంత నాన్న 126. 126 ఇంటూ ఇది క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 2s are 3 2s are 6. 126 ఇంటూ 6 ఈ వాల్యూ ప్లస్ నెక్స్ట్ 3 1s are 3 3s are 2 1s are 2 4s are ఈ వాల్యూ ఏమైంది 4 3s are 12, 12 7s are 84. 84 ఇంటూ 4 ప్లస్ ఇంకా రిమైనింగ్ 2 1s are 2 4s are 9 4s are ఎంత 36 ఈక్వల్ టు కొంచెం కింద పెట్టింటే సరిపోయేది 504 ప్లస్ 126 ఇంటూ 6 ఎంత నాన్న 6 6s are 36, 6 2s are 18, 18 ప్లస్ 3 ఎంత 21, 6 1s are 6, 6 ప్లస్ 2 ఎంత ఇది చూడండి 6 6s are 36, 6 2s are 18, 19 20 21, 6 1s are 6, 6 ప్లస్ 2 ఎంత 8. సారీ క్యాలిక్యులేషన్ చూడండి 6 6s are 36, 6 2s are 12, 12 ప్లస్ 2 ఎంత 12 ప్లస్ 3 15, 6 1s are 6, 6 ప్లస్ 1 ఎంత 7, 756 ప్లస్ 84 4s are ఎంత 336 ప్లస్ 36 ఇవన్నిటిని యాడ్ చేయండి నాన్న 756 ప్లస్ 504 అంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది 1632. ఇది చూడండి 126 ఇంటూ 6 వాల్యూ ఎంత 756. సెకండ్ క్వశ్చన్ అన్న ఫస్ట్ రూమ్లో సెకండ్ వన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సీట్ 5 men and 4 women in a row so that the women occupy the even places. How many such arrangements are possible అన్నారు. చూడండి టోటల్ ఎంతమంది మనకు టోటల్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఎంత 5, ఉమెన్ ఎంతమంది 4, టోటల్ ఎంత 5 + 4 ఎంత 9 మెంబర్స్ టోటల్. ఇప్పుడు ఉమెన్స్ని ఈవెన్ ప్లేసెస్లో కూర్చోవాలంట. చూడండి నాన్న ఆన్సర్ సింపుల్గా అయిపోయింది. టోటల్ మెంబర్స్ ఎంత 1 2 3 4 5 6 7 8 9. ఈవెన్ ప్లేసెస్ ఏంటి సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, ఎయిత్ ప్లేస్. ఇదే కదా ఈవెన్ ప్లేసెస్ అంటే. ఇప్పుడు ఈ 4 ప్లేసెస్లో ఉమెన్స్ని ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు నాన్న 4 ప్లేసెస్ ఉన్నారు 4 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు 4p4 లేదా 4 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చొని పెట్టచ్చు ఉమెన్స్ని ఈవెన్ ప్లేసెస్లో. నెక్స్ట్ ఈ 5 ప్లేసెస్ ఉన్నాయి, ద రిమైనింగ్ 5 మెన్స్ ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు 5 ఫ్యాక్టోరియల్ వేస్లో. అంటే 5p5 అన్నా 5 ఫ్యాక్టోరియల్ అన్నా రెండు ఒకటే కదా 5 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చొని పెట్టచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ మెన్స్ని కూర్చొని పెట్టే వేస్ 5 ఫ్యాక్టోరియల్. ఆ వాల్యూ సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది అంతేనా. చూద్దాం ఎలా రాయాలో. చూడండి ద 5 men కెన్ బి సీటెడ్ ఇన్ ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు 5 ప్లేసెస్ 5 పర్సన్స్ ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చొని పెట్టచ్చు 5 మెన్స్ని. 4 ఉమెన్స్ని ఎంతమంది ఎన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు నాన్న ఈవెన్ ప్లేసెస్లో. ఈవెన్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకు 4 ఉన్నాయి కదా 4 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చొని పెట్టచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. మీకు తెలుసు కదా 5 ఫ్యాక్టోరియల్ 5 × 4 × 3 × 2 × 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 120 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 24. 24 × 12 చేయండి 24 × 12. 12 4s are 48, 12 2s are 24, 24 + 4 ఎంత 28. 0 ఉంది కాబట్టి పక్కన 0 పెట్టేస్తాం. 120 × 24 ఎంత 2880.
ఇన్ని వేస్లో ఈవెన్ ప్లేసెస్లో ఉమెన్స్ని ఈవెన్ ప్లేస్లో ఇన్ని వేస్లో కూర్చొని పెట్టచ్చు నాన్న. థర్డ్ వన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ అసాసినేషన్ బీ అరేంజ్డ్ సో దట్ ఆల్ ద ఎసెస్ ఆర్ టుగెదర్ అన్నారు. గివెన్ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. టోటల్ 13 లెటర్స్లో అన్ని ఉన్న ఎస్లన్నీ ఒకే చోట ఉండే విధంగా ఎన్ని రాయగలుగుతామో చూడాలి. ఇప్పుడు దీంట్లో ఎస్లు ఎన్ని ఉన్నాయి? ఎస్లు ఎన్ని 4 ఎస్లు ఉన్నాయి. 1 2 3 4. ఏలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. నెక్స్ట్ ఐలు ఎన్ని ఉన్నాయి? 1 2. నెక్స్ట్ ఎన్స్ ఎన్ని ఉన్నాయి? 2. 1 2. ఓకేనా? ద గివెన్ వర్డ్ హ్యాస్ ఎన్ని లెటర్స్? 13 లెటర్స్. ఇట్ కంటైన్స్. ఇవన్నీ మాటర్ రూపంలో ఎలా రాయాలో రాద్దాం. ద గివెన్ వర్డ్ ఈజ్ అసాసినేషన్ హ్యాస్ 13 లెటర్స్. ఇట్ కంటైన్స్ 3 A's, 4 S's, 2 I's, 2 N's. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఆల్ ద ఎస్ఎస్ ఆర్ టుగెదర్ అని ఇచ్చారు. కండిషన్ ఆల్ ద ఎస్ఎస్ ఆర్ టుగెదర్ అంటే ఈ 4 ఎస్ఎస్ని ట్రీట్ యాజ్ 1 యూనిట్ అనుకోవాలి. టోటల్ 13 లెటర్స్లో నుంచి 4 లెటర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని ఉంటాయన్నా రిమైనింగ్ 9 లెటర్స్. 9 ప్లస్ ఈ 1 యూనిట్ని కలిపి టోటల్ 10 యూనిట్స్ అవుతాయి. అవే మ్యాటర్ రూపంలో రాయాలి. ట్రీట్ 4 ఎస్ఎస్ యాజ్ 1 యూనిట్. ఎలా రాస్తాం నాన్న? ట్రీట్ 4 ఎస్ఎస్ యాజ్ 1 యూనిట్. ఈ 1 యూనిట్ యొక్క 4 ఎస్ఎస్ ద రిమైనింగ్ 13లో నుంచి 4 పోతే 9 లెటర్స్ ఉంటాయి కదా. ఈ 9 ప్లస్ 1 ఎంత? 10 యూనిట్స్. దీస్ 10 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 10 ఫ్యాక్టోరియల్ బై దీంట్లో రిపిటేషన్ ఎస్లు కాకుండా రిపిటేషన్లు ఉండేటివి 3 A's, 2 I's, 2 N's. ఏంటి? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ మనకి ఇక్కడ 3 ఫ్యాక్టరీలు ఉంది కాబట్టి 3 ఫ్యాక్టరీల వరకు రాసుకునేయచ్చు కదా. బై ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసేయచ్చు. మనం ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం ఇలా. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ నేను వచ్చి 2 ఇంటూ 1. ఇంకో 2 ఫ్యాక్టోరియల్ని 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. 2 2s 4 క్యాన్సల్. ఇవన్నిటిని మల్టిప్లై చేయండి. 9 8s 72. 72 ఇంటూ 10 720 ఇక్కడికి. నెక్స్ట్ 6 5s 30. 30 ఇంటూ 7 ఎంత? 30 ఇంటూ 7 210. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 72 ఇంటూ 21. 2 1s 2. 7 ప్లస్ 4 ఎంత? 2 1s 7 ప్లస్ 4 11. 7 2s 14. 14 ప్లస్ 1 ఎంత? 15. 2 zeros ఉన్నాయి కాబట్టి 151200. ఇదే ఆన్సర్. ఒకవేళ అసోసియేషన్ నుంచి ఎన్ని లెటర్ అరేంజ్మెంట్స్ రాయొచ్చు అంటే ఎన్ని చెప్తాం నాన్న? టోటల్ అరేంజ్మెంట్స్ అసోసియేషన్లో నుంచి 13 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంతేనా? అసోసియేషన్ అనే వర్డ్లో నుంచి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని రాయొచ్చు అంటే 13 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అది కూడా రాసుకోవచ్చు. మనకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 151200. సెకండ్ రౌండ్లో ఫస్ట్ మనము హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ ఈచ్ ఆఫ్ 2 vowels and 3 consonants కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ డాటర్. ఇది ఫస్ట్ ఎలా సింపుల్గా చేయాలో చెప్తాను, మళ్ళీ మ్యాటర్గా ఎలా రాయాలో చెప్తాను. చూడండి నాన్న, డాటర్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇలా అయినా రాయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత? టోటల్ లెటర్స్ గివెన్ వర్డ్లో టోటల్ లెటర్స్ ఎంత? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. 8. టోటల్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ వోవెల్స్. వోవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఏ, యు, ఇంకేముంది? ఈ. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయన్నా? డి, జి, హెచ్, టి, ఆర్. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇప్పుడు వోవెల్స్, కాన్సనెంట్స్. వోవెల్స్ ఎంత?
3 టోటల్. కాన్సనెంట్స్ ఎన్ని 5. నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయో చూద్దాం. 3 వవెల్స్లో నుంచి ఎన్ని వవెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? 2 వవెల్స్. నెక్స్ట్ కాన్సనెంట్స్ని ఎన్ని? 3 కాన్సనెంట్స్. 2 వవెల్స్ 3 కాన్సనెంట్స్. ఎన్ని వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 3 వవెల్స్లో నుంచి 2 కాన్సనెంట్స్ 3C2 ఇంటూ 5C3. అంతేనా? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏంటన్నా? 3C2 ఇంటూ 5C2. 3C2 ఏం రాయొచ్చు? NCR ఈక్వల్ టు NCN మైనస్ R. 3లో నుంచి 2 పోతే 1 కదా, 3C1 ఇంటూ 5C3 కదా, 5C3 నేను రాయొచ్చు, 5C2 రాయొచ్చు. ఇప్పుడు 3C1 అంటే 3 కదా, 5C2 అంటే 5 ఇంటూ 5ని 2 టైమ్స్ తగ్గిస్తే 5 ఇంటూ 4/2 ఇంటూ 1. 2 1s 2 2s 5 2s 10 కదా, 3 ఇంటూ 5 2s 10. టోటల్ ఎన్ని? 30. నెక్స్ట్ మనము ఈ 2 వవెల్స్ ప్లస్ 3 కాన్సనెంట్స్ అమాంగ్ దెమ్సెల్స్ వాటిని కూడా అరేంజ్ చేయొచ్చు కదా. టోటల్ ఎంత? 2 + 3 ఏమైంది? 5 లెటర్స్. 5 లెటర్స్ ఏంటివి? 5 లెటర్స్ 2 వవెల్స్ 3 కాన్సనెంట్స్ అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్స్. వాటినే అరేంజ్ చేసే వేస్. ఎన్ని వేస్లు అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు చెప్పండి టోటల్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ ఏమవుతాయి? దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ ఈక్వల్ టు 30 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 30 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకు తెలుసు కదా. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే ఏమొస్తుందన్నా? 120. 12 3s ఎంత? 3600. ఇన్ని డిఫరెంట్ వర్డ్స్ రాయొచ్చు. ఇది మర్చిపోతారు, ఇక్కడ వరకు చేస్తారు అందరూ, ఇది ఒక్కటి మర్చిపోతారు. ఇది ఎగ్జాంపుల్ 20 లాగానా ఈ క్వశ్చను. దీన్ని మ్యాటర్లో ఎలా రాస్తామో చూద్దాం. ద గివెన్ వర్డ్ ఈజ్ డాటర్ హ్యాస్ ఎన్ని లెటర్స్? 8 letters. It contains 3 vowels and 5 consonants. The number of ways of selecting 2 vowels out of 3 vowels. 3 vowelsలో నుంచి 2 vowels సెలెక్ట్ చేసుకునే వేస్ 3C2 వేస్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 కాన్సనెంట్స్ అవుట్ ఆఫ్ 5 కాన్సనెంట్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 5C3. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 3C2 ఇంటూ 5C3. 3C2ని ఏం రాయొచ్చు? 3C1 రాయొచ్చు. 5C3ని 5C2 రాయొచ్చు. 3C1 అంటే 3 కదా, 5C2 అంటే 10. 5C2 అన్నా 5C3 అన్నా రెండు ఒకటే. 3 10s ఎంత? 30. నెక్స్ట్ 5 లెటర్స్ ఏవేవి? 2 వవెల్స్ ప్లస్ 3 కాన్సనెంట్స్ అమాంగ్ దెమ్సెల్స్ ఇన్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ ఏమవుతాయి? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 30 లేదా 30 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఎలా అయినా రాసుకోవచ్చు. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 30 మల్టిప్లై చేస్తే ఏమైంది? 12 3s ఎంత? 3600. ఇదే ఆన్సర్. ఇలా కూడా రాయొచ్చు. సెకండ్ రోమన్లో సెకండ్ వన్. హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ all the letters of the word equation at a time so that the vowels and consonants occur together అన్నారు. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ నానా. చూడండి ద గివెన్ వర్డ్ ఈక్వేషన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? నేను సింపుల్గా చెప్పేస్తాను, ఇంకా మ్యాటర్లు కూడా మీరే ఒకసారి రాసుకోండి. ద గివెన్ వర్డ్ ఈక్వేషన్ హ్యాస్ ఎన్ని లెటర్స్? 8 లెటర్స్. అంతేనా? టోటల్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఏంటి? వోవెల్స్ ఎన్ని ఉన్నాయన్న వోవెల్స్? ఈ ఉంది, యు ఉంది, ఏ ఉంది, ఐ ఉంది, నెక్స్ట్ ఓ. ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ 5. టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఎన్ని? కాన్సనెంట్స్ రిమైనింగ్ క్యూ టీ ఎన్. అంతేనా? కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి.
టోటల్ నెంబర్ ఆఫ్ వొవెల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఎంత 3 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 వొవెల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 వొవెల్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 కాన్సనెంట్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయినా 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. చూడండి, నెంబర్ ఆఫ్ వేస్ వొవెల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు వొవెల్స్ని. నెంబర్ ఆఫ్ వేస్ కాన్సనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు నాన్న? టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫామ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 3, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమేది 120. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 6 అంతే కదా. 3 2s are 6. 120 ఇంటూ 6 ఎంత? 720 వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారు? సో దాట్ ద వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అక్కర్ టుగెదర్ అన్నారు. ఇప్పుడు వొవెల్స్ కాన్సనెంట్స్, ఇప్పుడు ఫస్ట్ వొవెల్ తీసుకుంటే పక్కన కాన్సనెంట్సే ఉండాలి, లేదా ఫస్ట్ కాన్సనెంట్స్ తీసుకుంటే వొవెల్సే ఉండాలి. వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2 వేస్ కదా. వొవెల్ కాన్సనెంట్స్, ఈ కాన్సనెంట్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. కాన్సనెంట్స్ ఏంటి? QTN ఇవన్నీ ఒక చోటు ఉంటే వొవెల్స్ ఏముంటాయి? EU AIO ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఒకే చోట. ఇక్కడ వొవెల్స్ ఏంటి? EU AIO ఒక చోటు ఉంటే కాన్సనెంట్స్ ఏంటి? QTN. ఇవన్నీ వేస్లో రాయొచ్చునా? ఇదొక వే ఇదొక వే, 2 వేస్. దాన్ని ఏం రాస్తాము? వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. అంతే కదా. వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అరేంజ్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఫస్ట్ వొవెల్ పెట్టచ్చు లేదా కాన్సనెంట్స్ పెట్టచ్చు. వీటిని అరేంజ్ చేసే వేస్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అక్కర్ టుగెదర్ అంటే ఏం రాయొచ్చు? 720 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా. 720 ఇంటూ 2 వాల్యూ ఎంతనా? మల్టిప్లై చేయండి. 72 2s are ఎంత? 144. 0 ఉంది కాబట్టి 0 పెడతాం. ఇన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. సెకండ్ రోమన్లో థర్డ్ వన్. ఇఫ్ ద డిఫరెంట్ పర్ముటేషన్స్ ఆఫ్ ఆల్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ ఎగ్జామినేషన్ ఆర్ లిస్టెడ్ యాజ్ ఇన్ ఏ డిక్షనరీ, హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లిస్ట్ బిఫోర్ ద ఫస్ట్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఈ అన్నారు. అంటే ఈతో ప్రారంభమయ్యే పదానికి ముందు ఈ లిస్ట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని అడిగాడు. అంతేనా? ఈతో ప్రారంభమయ్యే ముందు. చూడండి, గివెన్ వర్డ్ ఏంటన్నా? గివెన్ వర్డ్ ఈజ్ examination has in letters 1 2 3 4 5 6 7 8 9 10 11 letters. It contains ఏమేమి ఉన్నాయి చూడండి. సేమ్గా 2 A's ఉన్నాయా? 2 A's, 2 I's and 2 N's. అంతేనా? డిక్షనరీ ఆర్డర్లో రాయండి నాన్న. డిక్షనరీ ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్ ఈక్వల్టీ ఏంటి? ఏ ఉంది, 2 ఏలు ఉన్నాయి. ఏ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఈ 2 I's, M, N 2, N తర్వాత ఏముంది? O, P లేదు, Q లేదు, R లేదు, S లేదు, T, ఇంకేముంది? T. అంతేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో లెటర్ లేదే, X. ఇవి డిక్షనరీ ఆర్డర్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఈతో ప్రారంభమయ్యే పదానికి ముందు ఈ లిస్టులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అన్నాడు.
ఎన్ని వర్డ్స్ ఉంటాయని ఏతో స్టార్ట్ అవుతాయి కదా. క్వశ్చన్ ఏంటి? వర్డ్స్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ద వర్డ్ స్టార్టింగ్ విత్ ఈ. స్టార్టింగ్ విత్ ఈ ఈక్వల్ టు ఏమవుతుందన్నా? ఏతో స్టార్ట్ అయ్యే లెటర్సే కదా ఉన్నాయి. వర్డ్స్ స్టార్టింగ్ విత్ లెటర్ ఏ ఈక్వల్ టు వర్డ్స్ స్టార్టింగ్ విత్ లెటర్ ఏ. లెటర్ ఏతో స్టార్ట్ అయ్యే ఉంటాయి. లెటర్ ఏ. చూడండి టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఏతో ప్రారంభమయ్యే లెటర్స్ ఎన్ని? ఇంకా రిమైనింగ్ 10 ఉంటాయి. 10 ప్లేసెస్ 10 లెటర్స్. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? మొత్తాన్ని 10 ఉంటాయి. 10 లెటర్స్ ఉంటాయి రిమైనింగ్. దీంట్లో ఈ 10 లెటర్స్లో ఏమేమి ఉంటాయి? 2 ఐస్ ఉంటాయా? 2 ఎన్స్ ఉంటాయి. 2 ఐస్ 2 ఎన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చో చెప్పండి. 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చా? బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంకోటి ఏం రాయొచ్చు? 2 ఇంటూ 1. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఇంకేం మిగులుతుంది? 2 1s are 2 2s are. వీటినన్నిటిని మల్టిప్లై చేయండి నాన్న. 9 8s are 72. 72 ఇంటూ 10 720. 6 5s are 30. 30 ఇంటూ 7 210 ఇంటూ 3 ఇంటూ 2 6. ఆల్రెడీ మనం 720 ఇంటూ 210 ఇంతకుముందు దాంట్లో చేసాం కదా. 720 ఇంటూ 210 ఏమొచ్చిందైనా? 720 ఇంటూ 210 151200 ఇంటూ 6 చేయండి. 0 0 6 2s are 12. 6 1s are 6. 6 plus 1 ఎంత? 7. నెక్స్ట్ 6 5s are 30. 6 1s are 6. 6 plus 3 ఎంత? 9. ఆన్సర్ 907200. ఇన్ని వర్డ్స్ ఉంటాయి ఈతో ప్రారంభమయ్యే ముందు. సెకండ్ నెంబర్లో ఫోర్త్ వన్. హౌ మెనీ 6-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 0 1 3 5 7 and 9 విచ్ ఆర్ డివిజిబుల్ బై 10? నో డిజిట్ ఈజ్ రిపీటెడ్ అన్నారు. మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలన్నా? 6 digit నెంబర్ కావాలి. 6 ప్లేసెస్ తీసుకో. 1 2 3 4 5 6. 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. 0ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. 0ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 1 వేలో ఫిల్ చేయొచ్చు. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 1 2 3 4 5. 5 డిజిట్స్ ఉంటాయి. 5 ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 digits 5 places 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. అవేంటి? 1 3 5 7 9. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఇవన్నిటిని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? డివిజిబుల్ బై 10 ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఉంటాయి. 10తో డివిజిబుల్ అయ్యే 6-digit నెంబర్స్ 120 ఉంటాయి. ఇప్పుడు దీన్ని మ్యాటర్లో ఎలా రాస్తాం చూడండి. The unit place can be filled in. The unit place can be filled with 0 in one way. అంతే కదా. The remaining 5 places can be filled in the remaining
5 digits. 5 digits ఏంటి 1 3 5 7 9 digits in 5 factorial ways. The required number of ways divisible by 10. Therefore, the required number of ways equal to 1 into 5 factorial. ఏమైంది నాన్న 120. 10తో డివిజిబుల్ అయ్యే 6 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి 120 ఉంటాయి. చూడండి నాన్న, ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 5 vowels and 21 consonants. How many words with 2 different vowels and 2 different consonants can be formed from the alphabet అన్నారు. గివెన్ ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 5, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఈక్వల్ టు 21. అంతేనా? ఆన్సర్ వోవెల్స్ అన్ని 5, కాన్సనెంట్స్ ఎన్ని 21. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్, నెంబర్ ఆఫ్ వేస్, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ చూద్దాం. వోవెల్స్లో 2 డిఫరెంట్ వోవెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, 2 డిఫరెంట్ కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న 5C2 ఇంటూ 21C2. అంతేనా? ఇప్పుడు చెప్పండి, 5 వోవెల్స్ల నుంచి 2 వోవెల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 5C2 ఇంటూ 21C2. 5C2 అంటే ఏం రాయొచ్చు, 5ని 2 టైమ్స్ తగ్గిస్తే 5 ఇంటూ 4/2 ఇంటూ 1 ఇంటూ 21C2 ఇంటూ 21 ఇంటూ 20/2 ఇంటూ 1. 2 1s are 2 2s are 2 1s are 2 10s are. ఏమైంది 5 2s are 10, 21 ఇంటూ 10 210, 210 ఇంటూ 10 ఏమైంది 2100. నెక్స్ట్ ఈ 2100 కాంబినేషన్స్లో 4 లెటర్స్ విచ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే 4 లెటర్స్ ఏంటి, 2 డిఫరెంట్ కాన్సనెంట్స్, 2 డిఫరెంట్ వోవెల్స్. ఈ 4 లెటర్స్ని అరేంజ్ చేసే వేస్ ఏమైందినా నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 లెటర్స్. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 4 letters in 4 factorial ways. 4 factorial ways. ఈ 4 letters ఏంటి, 2 different vowels, 2 different consonants. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏమవుతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ లేదా వేస్ ఏదో ఒకటి రాయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈక్వల్ టు ఏమైంది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2100. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమైంది నాన్న 4 3s are 12, 12 2s are 24, 24 ఇంటూ 2100. 24 ఇంటూ 21 మల్టిప్లై చేయండి, 4 1s are 4, 4 2s are 8, 8 ప్లస్ 2 ఎంత 10, 2 2s are 4, 4 ప్లస్ 1 ఎంత 504. ఆల్రెడీ 2 00s ఉన్నాయి కాబట్టి 00. ఇన్ని వర్డ్స్ తయారు చేయొచ్చు. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 12 questions divided into 2 parts, part 1 and part 2, containing 5 and 7 respectively. part 1లో 7 questions ఉన్నాయి, 5 questions ఉన్నాయి, part 2లో 7 questions ఉన్నాయి. ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ 8 questions in all, selecting at least 3 from each part. In how many ways can a student select the questions అన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటన్నా, టోటల్ క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాం. చాలా ఈజీ అమ్మ, ఇంపార్టెంట్ క్వశ్చన్. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, టోటలు 12 ఉన్నాయి. మనం ఎన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 8 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్ట్ 1లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ 1 ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ 2, పార్ట్ 2లో ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి టోటల్. నెంబర్ ఆఫ్ వేస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ సింపుల్గా అయిపోయింది, ఈజీయే క్వశ్చన్.
చూడండి, ఇది వరకు మనకి ఇచ్చిన డేటా. క్వశ్చన్ ఏమడిగారు? సెలెక్ట్ అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్ అన్నాడు. అట్లీస్ట్ 3 అంటే మీనింగ్ ఏంటి? 3 కన్నా ఎక్కువ. ఇక్కడ 3 తీసుకుంటే మనం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి? 8 క్వశ్చన్స్ కదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ అట్లీస్ట్ 3 అంటే 3 కన్నా ఎక్కువ 3. ఇక్కడ 4 తీసుకోవచ్చా? ఇక్కడ 4 అవుతుంది. 4 + 4 8 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 తీసుకోవచ్చా? పార్ట్ 1లో మనకున్న క్వశ్చన్సే 5, 6 తీసుకునేది లేదు కదా. ఇన్నే కదా సెలెక్షన్స్. ఇప్పుడు చెప్పండి, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి? 5 పార్ట్ 1లో 5 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునేవే 5C3 ఇంటూ 7C5. టోటల్ 5 + 3 ఎంత? 8. నెక్స్ట్ 5C4 ఇంటూ 7C4. నెక్స్ట్ 5C5 ఇంటూ 7C3. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏంటన్నా? 5C3 ఇంటూ 7C5 ప్లస్ 5C4 ఇంటూ 7C4 ప్లస్ 5C5 ఇంటూ 7C3. 5C3ని ఏం రాయొచ్చు? ఎన్సీఆర్ ఈక్వల్ టు NCN-R రాయొచ్చు కదా. 5C3ని 5C2 రాయొచ్చా? 7C5ని ఏం రాయొచ్చు? 7C2 రాయొచ్చు. 5C4ని 5C1, 7C4ని 7C3, 5C5ని NCN అంటే 1 కదా. 7C3ని 7C3ని రాసుకోవాలి. ఎందుకంటే NCN-R చేస్తే ఏమైద్ది? 7C4 అయిపోయింది. అది ఇంకా పెద్ద వాల్యూ అవుతుంది కాబట్టి 7C3ని రాసుకో. 5C2 అంటే ఏంటి? 5 × 4/2 × 1. నాకు ఆల్రెడీ వాల్యూ తెలుసు 10 అని. 7C2 అంటే 7 × 6/2 × 1 ప్లస్ 5C1 అంటే 5 కదా. NC1 అంటే N. 7 × 6 × 5/3 × 2 × 1 ప్లస్ 7C3 నేను రాయొచ్చు 7 × 6 × 5/3 × 2 × 1. 3 2s are 6, 3 2s are 6, 2 1s are 2, 3s are 2 1s are 2 2s are 5 2s are ఎంత? 10 ఇంటూ 7 3s are ఎంత? 21. 5 ఇంటూ 7 5s are 35 ప్లస్ 7 5s are ఎంత? 35. ఏమైంది నాన్న? 21 × 10 210. 35 ఇంటూ 35 70 70 70 140. 140కి 35 యాడ్ చేస్తే ఉంది 175. 175 ప్లస్ 35 యాడ్ చేయండి. 175 210 35 10 10 12 2 3 4 వాల్యూ ఎంత? 420. 420 ఆన్సర్. Important question. Third Roman lo second one, determine the number of 5 card combinations out of a deck of 52 cards if each selection of 5 cards has exactly 1 king. ఆల్రెడీ మనము ప్లేయింగ్ కార్డ్స్ గురించి 2 times చెప్పుకున్నాము. ఒకసారి ముందు వీడియోస్లో చూడండి నాన్న. టోటల్ మనకు ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కింగ్స్ 4 కింగ్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 48 కార్డ్స్ ఉంటాయి. అంతేనా? 48 + 4 ఎంత? 52. 4 కింగ్స్ ఉంటాయి. ఇంక రిమైనింగ్ 48 కార్డ్స్. ఇప్పుడు చెప్పండి ఏమడిగాడు క్వశ్చను? ఇఫ్ ఈచ్ సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 కింగ్ అన్నారు. మనము టోటల్ ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి? 5 కార్డ్స్ తీసుకోవాలి. దాంట్లో ఎగ్జాక్ట్లీ 1 కింగే ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఏమైంది? ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 కింగ్ అవుట్ ఆఫ్ 4 కింగ్స్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇది ఎగ్జాక్ట్లీ 1 కింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇది 1 అయితే ఇదేమైంది నాన్న? 5 కదా టోటల్ తీసుకోవాల్సింది కార్డ్స్. ఇదేమైంది 4. 48C4 4C1 అంతేనా? సింపుల్గా అయిపోయింది క్వశ్చన్. టోటల్ 48 కార్డ్స్. కింగ్స్ ఎన్ని? ఇవి రిమైనింగ్ కార్డ్స్. రిమైనింగ్ కింగ్స్ ఎన్ని? 4 ఉంటాయి.
ఈ 4లో నుంచి ఎగ్జాక్ట్లీ 1 సెలెక్ట్ చేసుకుంటే 5 కార్డ్స్ టోటల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ ఎన్ని తీసుకోవాలి, 4 తీసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమైద్ది, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమైద్ది 48C4 ఇంటూ 4C1 అంతేనా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 king అవుట్ ఆఫ్ 4 kings ఇన్ 4C1 వేస్. మ్యాటర్లో ఎలా రాస్తామంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ the remaining 4 cards can be selected out of 48 cards. Therefore total number of ways ఏమవుతాయనా, total number of ways equal to 48C4 into 4C1. 48C4 నేమ్ రాయొచ్చు. 48ని 4 times తగ్గించండి. 48 into 47 into 46 into 45 by 4 into 3 into 2 into 1 into 4C1 అంటే 4 కదా. 4 3s are 12, 12 2s are 24, 24 2సే కదా 48. ఇంక వాల్యూస్ మల్టిప్లై చేయండి. 47 into 46 ఎంత నాన్న, 47 into 46 7 6s are 42, 6 4s are 24, 24 plus 28 24 plus 28 ఎంత 8 12 2 4 5 5 52 plus 4 ఎంత 56 4 4s are 16, 16 plus 5 ఎంత నాన్న 21 2162 into 45 2s ఎంత 90 కదా ఇంటూ 9 చేయండి. 9 2s are 18, 9 6s are 54, 54 plus 1 ఎంత 55, 9 1s are 9, 9 plus 4 ఎంత 5 ఎంత 14, 9 2s are 18, 18 plus 1 ఎంత 19, వాల్యూ ఎంత 19 19458 ఇంటూ 4 కూడా ఉంది కదా ఇంటూ 4 ఏమైందో చూడండి. 8 4s are 32, 5 4s are 20, 90 కదా ఇక్కడ 0 ఉంటుంది. 5 4s are 20, 20 plus 3 ఎంత 23. నెక్స్ట్ 4 4s are 16, 16 plus 2 18, 4 9s are 36, 36 plus 1 37, 4 1s are 4, 4 plus 3 ఎంత 7. ఆన్సర్ ఎంతనా 778320. ఇదే ఆన్సర్. ఎలా మ్యాటర్ రూపంలో ఎలా రాస్తాము, ద నెంబర్ ఆఫ్ వేస్ నేను రాస్తాను చూడండి. మ్యాటర్లో ఎలా రాస్తాను, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 king అవుట్ ఆఫ్ 4 kings 4C1. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 cards అవుట్ ఆఫ్ 48 cards 48C4. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది 4C1 ఇంటూ 48C4. ఈ వాల్యూ ఎంత వచ్చిందని ఇంతకుముందు చేశాం కదా 778320. నేను మళ్ళీ సింప్లిఫై చేయలేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసాను. మీరు ఇలా కూడా చేసేయచ్చు, ఇలా కూడా చేసిన ప్రాబ్లం ఏం లేదు. థర్డ్ రోమన్లో థర్డ్ వన్, ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 25 students 10 are to be chosen for an excursion party. There are 3 students who decide that either all of them will join, none of them will join. In how many ways can the excursion party be chosen? టోటల్ ఎక్స్కర్షన్కి 10 members వెళ్ళాలి. దాంట్లో 3 members వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటున్నారేమో. చూడండి ఎలా చేయొచ్చు, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అవునా. ఆన్సర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షను ఆల్ 3 students జాయిన్. ముగ్గురు జాయిన్ అయితే ఎలా ఉంటుంది, 25లో నుంచి 3 పోతే ఎంతనా 22 కదా. ద రిమైనింగ్ 7 కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ది 22 students అంతేనా. ద రిమైనింగ్ 7 students can be selected from the 22 students in 22C7 ways అంతేనా.
22C7 వాల్యూ ఎంత చూడండి. 22ని 7 టైమ్స్ తగ్గించండి. 22, 21, 20, 19, 18, next 17. 1, 2, 3, 4, 5, 6 into 16 by 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ఏమైందో చూడండి నాన్న. 6 3s are 18, 7 3s are 21, 5 4s are 20, ఇంకా 2 1s 2 11s మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది వాల్యూని 170,544 ఇంత వస్తుంది. మీరు మల్టిప్లికేషన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటన్నా, మనకు క్వశ్చన్లో ఇట్లే ఇచ్చేసారు ఆన్సర్ 22C7 అని. సెకండ్ వచ్చి ఏంటి, all 3 do not join. All 3 students do not join. ఏమవుతుందో చూడండి. 10 students can be selected from remaining 22 students. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? The 10 students, ఈ 3 మెంబర్స్ రాకపోతే 25 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి. 10 students can be selected from the remaining 10 students. రిమైనింగ్ ఎన్ని 22 కదా, 22 స్టూడెంట్స్ ఈక్వల్ టు ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు 22C10. 22C10 ఎలా రాయొచ్చు 22 ఇంటూ ఇక్కడ 22 వరకు ఎంతవరకు వచ్చింది 21, 20, 19 ఇంటూ 18 ఇంటూ 17 ఇంటూ 16 ఇంటూ నెక్స్ట్ ఇంకా 3 రాయాలి కదా 15 ఇంటూ 14 ఇంటూ 13. 10 టైమ్స్ తగ్గించామా 1 2 3 4 5 6 7 8 9 10 by 10 factorial. 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఈ వాల్యూని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 646646. therefore total number of ways ఏమవుతాయమ్మా total number of ways equal to ఏం రాయొచ్చు 22C7 ప్లస్ 22C10 ఇలాగే వదిలేయచ్చు. మనకు ఆన్సర్లు ఇలాగే ఇచ్చారు. లేదు అంటే ఏం చేయాలి యాడ్ చేయండి 170,544. 22C10 వాల్యూ ఎంత 646646. ఈ రెండింటిని యాడ్ చేయండి అన్న ఎంత వస్తుందో 6 4 10 4 4 8 9 817190 వస్తుంది మొత్తాన్ని యాడ్ చేస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.